హాయ్ మేడం. హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ అండి. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు చూసారు కదా, లాస్ట్ ఇయర్ మనకి స్టేట్ డివైడ్ అయినప్పుడు ఆ 5 yearsలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, తర్వాత జనాలు ఏదో ఆయనకు అవకాశం ఇచ్చారని మళ్ళీ వచ్చారు కదా రిటర్న్. ఈ 5 yearsలో ఆ చేసిన డెవలప్మెంట్ ఎలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి ఒకసారి అమరావతి దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా ఉందో. దాన్ని ఇంక ఈ 5 years కానీ టీడీపీ వచ్చి ఉంటే మన స్టేటే మన వరల్డ్లోనే బాగా చేసేవాడు. మన పిల్లలకి ఇక్కడ విద్యా అవకాశాలు ఉండేవి. ఇప్పుడు మన పిల్లలందరూ ఎక్కడ పరిగెడుతున్నారు, మెడ్రాస్ కానీ బెంగళూరు ఇట్లా ఇటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన పిల్లలకి ఇక్కడ ఉండాలంటే అవకాశాలు ఉండాలి కదా. ఏం డెవలప్ చేశారని ఎక్కడ ఏ డెవలపింగ్ లేదు. అందుకని టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఈ డెవలప్ అంతా మళ్ళీ వెనక్కి వస్తుంది, బాగా చేస్తారు అనే ఒక నమ్మకంతో. అంటే మహిళలకి డబ్బులు ఇస్తున్నాను, మంచిగా పిల్లలకి సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి ఇచ్చినా, యువకులకి ఇచ్చినా, నిరుద్యోగులకి ఇచ్చినా, పని చేసుకునే వాళ్ళకి ఇచ్చినా, పని కల్పిస్తే వాళ్ళు లైఫ్లో పైకి వస్తారు. కానీ డబ్బులు ఇస్తే ఏం పైకి వస్తారు? డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తారు. ఎవరిచ్చినా అది ఏ గవర్నమెంట్ అయినా సరే డబ్బులు ఉచితంగా ఇస్తే సోమరిపోతులు అవుతారు. కానీ పని ఎట్లా చేసుకుంటారండి? పని కల్పిస్తే పని చేసుకొని బతుకుతారు. ఉపాధి అలా చూపించాలి. డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావు? తిని పడుకుంటావు, సోమరిపోతు అవుతావు. జీవితంలో ఎలా పైకి వస్తావు? నువ్వు ఎలా ఉన్నాడో అక్కడే ఉంటావు. అది ఈ గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తుంది అనే నమ్మకంతో టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం మేము. టీడీపీలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కదా, పొత్తు పెట్టుకుని కానుకొని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ స్టార్. దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి? పర్సనల్కిను రాజకీయానికి సంబంధం ఏంటి చెప్పండి ఫస్ట్. పర్సనల్ రాజకీయంలో తీసుకురాకూడదు కదా. ఆయన 3 పెళ్ళిళ్ళు వాళ్ళ ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా? లేదు కదా. అది ఆయన వ్యక్తిగతం, అది మనకు అనవసరం. పవన్ మంచి వ్యక్తి, రాజకీయాలు రాయిస్తాడో ఏదో పక్కన పెడితే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచి చేస్తాడనే నమ్మకంతో కలుపుకున్న విషయం కూడా దీనికోసం కాదు కదా. రాజకీయ దీనికోసం ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో కలుపుకున్నారు. గవర్నమెంట్ టీడీపీ ఫామ్ చేయాలంటే కలుపుకోవాలి, ఓటు చీలకూడదు. లాస్ట్ టైం అలా ఓటు చీలినందువల్లే మన గవర్నమెంట్ రాలేదు. దానికోసమనే కలుపుకున్నారు, పొత్తుతోటి కలిసి ముందుకెళ్తున్నారు. దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా. జనాలకు మంచి జరిగిందనే నమ్మకంతో తీసుకున్నారు అంతే. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా సిద్ధం అనే సభలో జగన్ గారు ఏమన్నారంటే సైకిల్ ఏమో బయట ఉండాలి, గ్యాస్ ఏమైనా సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఏమైనా ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అంటున్నారు కదా. దాని మీద మీ ఫీలింగ్స్ ఏమన్నా? ఈ స్లోగన్స్ చెప్పుకోవడానికే పనికొస్తాయి. సినిమాల్లో 100 డైలాగులు ఉంటాయి. బాలకృష్ణ గారు 100 డైలాగులు చెప్తారు. అవన్నీ బయట చేసి మీసం కూడా తలదిప్తే ఊరుకుంటారు ఏంటి? అవి పనికొస్తాయి అంతే స్లోగన్లు. అవి దాన్ని స్టేజ్ మీద చెప్పుకోవడానికే పనికొస్తాయి. అవి బయట ఏం పనికిరావు. జనాలలో మార్పు కోరుకుంటున్నారు, మారుస్తారు, వస్తుంది గవర్నమెంట్ రావడం అనేది ఎవరన్నా టీడీపీయా వైసీపీ అని కాదండి. జనాలకి ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందా లేదా, జనాలకు మంచి జరుగుతుందా లేదా, మన స్టేట్ డెవలప్ అవుతుందా లేదా, సపరేట్ అయ్యాము, 0తో వచ్చాము, వెళ్ళాలంటే ఒక మంచి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కావాలంటే మన చంద్రబాబు నాయుడు రావాలి అంతే. ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది కదా, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మించిన పథకాలను తీసుకొస్తున్నారు. 6 గ్యారెంటీలు, మహిళలకి ఉచిత గ్యాస్ అని, మళ్ళీ బస్సులు ఫ్రీ అని చెప్పేసి అని, పిల్లలకు 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పేసి. అయ్యా వాటి మీద మీ ఫీలింగ్స్ ఏంటి? అవి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవేనండి. పెంచితే 500 ఏదో పెంచాడేమో, పేరు మార్చి ఇస్తున్నారేమో. కానీ ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందే అవి. కానీ మళ్ళీ ఇంకొక 500 పెట్టి పెంచుతున్నారు. ఒక చంద్రబాబు నాయుడునే కాదండి. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు వీళ్ళు ఇది ప్రకటించలేదనుకోండి, ఆయన ఇంకొకటి ఎక్కువ చెప్తాడు. మరి జనాలు అటు తయారు. ముందు మార్పు జనాలలో రావాలా. ఆ జనాలలో వస్తే వాళ్ళు ఏం చెప్పరు, అవకాశం లేదు. కానీ జనాలు ఎడ తయారయ్యారు? ముందు మనల్ని అనాలి, జనాలను అనాలి. వాళ్ళు ఆ 3,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, వీడు 5,000 ఇస్తున్నాడు, వీడు కొట్టేద్దాం, వాడు 10,000 ఇస్తున్నా కొట్టేద్దాం. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? చెప్పక తప్పట్లేదు. ఎంత నెగిటివ్ పెట్టుకుని కూడా మళ్ళీ జగన్ గారు నేనే గెలుస్తాను 175కు 175 అంటున్నారు. దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి? ఆయన అనుకోవాలి కళ్ళలో అంతే. జనాలలో లేదు, ప్రస్తుతానికైతే లేదు, ఎక్కడా లేదు. అది ఏం పెట్టి అడుగుతారు వచ్చి జనాలకి ఓటు? ఆయన ఏమి సాధించాడని, చెప్పిన వాటిల్లో ఏం అమలుపరిచాడని, ఏమి సాధించాడని, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడని ఓటు అడుగుతారు చెప్పండి ఫస్ట్. అది ఇప్పుడు పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో వస్తున్నారు కదా, ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 175 వాళ్ళకి? ఎన్ని సీట్లు అని ఎక్స్పెక్ట్ చేయడం అని కాదు, కానీ ఆయన నిజాయితీగా గెలిస్తే వాడికి ఒక్క సీటు కూడా ఎక్కడ రాదనేది నా ఉద్దేశం. అలా మార్పు వచ్చింది జనాలలో. ఓకే, థ్యాంక్ యూ.